దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక్కడ పౌలు గారు నేను పానార్పణముగా పోయబడుచున్నాను. పౌలు గారు పలికినటువంటి చివరి మాటలు. దేవుడు ఏదైతే అప్పగించారో పౌలు గారికి దానిని బోధించటం మాత్రమే కాదు, దాని ప్రకారము పాటించాడు. అంతేకాకుండా విశ్వాసంతో ఇదంతా చేశారు. చివరికి తాను వెళ్ళిపోయే సమయంలో సంతోషంతో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. అలానే నీతిగా న్యాయంగా ఆ రోజుల్లో ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి కిరీటం తొడిగేవారు. అలానే పౌలు గారు కూడా తన యొక్క పరుగు పందాన్ని ముగించి దేవుడిచ్చేటువంటి దానికోసము ఎదురు చూస్తూ ఉన్నారు. నీతికి న్యాయానికి సంబంధించిన కిరీటం అంటే తాను జీవించినటువంటి నీతి కలిగిన జీవితానికి, అలానే న్యాయం కాని దానికోసం ఎదురు తిరిగి పోరాడటం, ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో దానికి పోరాడిన పోరాటము, అలానే న్యాయంగా తాను దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే నడుచుకున్నారో దానికి సంబంధించిన విషయంగాను, ఇవన్నీ పాటించిన దానికి గాను దేవుడు ఇచ్చేటువంటి కిరీటం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. సైనికులు ముసలితనంలో తమ ఇళ్లకి తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికి ఉన్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్ధాల గురించి చెబుతూ ఉంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుతున్నామో అక్కడ దేవుని కరుణ గురించి, విశ్వాస్యత గురించి, మనల్ని ఆయన శ్రమల్లో నుంచి నడిపించిన దానిని గురించి చెప్పుకుంటాము. ధవళ వస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలబడి ఉంటే నన్ను చూపించి ఇతను తప్ప మిగిలిన వాళ్ళంతా మహాశ్రమల కాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్న వాళ్ళు అని సాక్ష్యం రావటం నాకు సిగ్గుచేటు కదా. నీ సంగతి ఏమిటి? దుఃఖమంటే ఏమిటో తెలియని పరిశుద్ధుడు ఇడుగో అని నీ వైపు చెయ్యెత్తి ఎవరైనా చూపించటం నీకు ఇష్టమా? అయితే గొప్ప గుంపులో ఒంటరివవుతావు. ఆ పోరాటంలో పాల్గొనాలి, ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది. పర్వతం మీద యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడిని డాక్టర్ అడిగాడు, నీకు గాయం ఎక్కడైంది? ఆ సైనికుడు జవాబిచ్చాడు, శిఖరం పైన. తన శరీరం పైనున్న గాయం మాటే మర్చిపోయాడు అతను. పోరాటమే గుర్తుంది, తాను కూలిపోయిన చోటే గుర్తుంది, తమ గెలిపే గుర్తుంది. క్రీస్తు కోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాశయ సాధన కోసం శ్రమిద్దాం. శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తి చేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూ సింహనాదం చేద్దాము. నీ పని సంపూర్ణం చెయ్యి, ఆ పైన విశ్రమించు. విశ్రాంతి దేవుడిచ్చేదే, ఆ విశ్రాంతి శాశ్వతమని గుర్తించు. దేవుడు నీ దగ్గర పథకాలు, డిగ్రీలు ఉన్నాయా అని చూడడు, నీ గాయపు మచ్చల్ని చూస్తాడు. ఒక వీరుని గురించి రాసిన పాటలో ఒక వచనం, అతని వీర ఖడ్గానికి అలంకారాలేం లేవు, అన్నీ గంట్లు తప్ప, సేవలో తనకి సంక్రమించిన గాయపు మచ్చలు తప్ప. ఇతర అలంకారాలను ఏ యోగ్యుడైన సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన నష్టాలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. పౌలు గారు, నా తండ్రి, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని అని పలుకుతూ వచ్చారు నా తండ్రి. అయ్యా నా తండ్రి, మేము కూడా మంచి పోరాటము పోరాడటానికి, అయ్యా నీతి న్యాయాల వైపుగా మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్క పోరాటంలో ఎదురు నిలబడి అయ్యా ముందుకు వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. స్తోత్రములు నాయన. ఒక గొప్ప గుంపులో నా తండ్రి, అయ్యా నా తండ్రి, తెల్లని వస్త్రాలు ధరించిన వారి మధ్య మేము నిలబడి ఉండి నా తండ్రి నాయన ప్రభువ, ఒకవేళ ఎవరైనా మా వైపుగా చేయి చూపించి నా తండ్రి, అయ్యా అందరిలో నీ సంగతి ఏమిటి, దుఃఖమంటే ఏమిటో తెలియని పరిశుద్ధుడు అని, ఇడుగో అని ఎవరైనా చేయి చూపించటం మాకు ఇష్టం కాదు తండ్రి. అయ్యా నా తండ్రి, అటువంటి గొప్ప సమూహంలో నా తండ్రి మేము ఒంటరి వాళ్ళం అయిపోకుండా పోరాటంలో పాల్గొనటానికి అయ్యా నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ ఆత్మీయ పోరాటంలో
నా తండ్రి ఎదిరించి నాయన నిలబడి కొందరిని నాయన ప్రభా మీ వైపుకు నడిపించడానికి మీ కృపను అనుగ్రహించమని, మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.